ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పాల్గొంటున్నారు. 17 మంది మంత్రులు కూడా ఫస్ట్ టైం కేబినెట్ మీటింగ్ కు అటెండ్ అవుతున్నారు. ఎన్నికల హామీల అమలుపై కేబినెట్ లో కీలక నిర్ణయాలకు ఛాన్స్ ఉంది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్న క్యాంటీన్లు, పెన్షన్లు, నైపుణ్య గణనపై చర్చించి వాటికి ఆమోదం తెలపనుంది. ఇక ఏపీకి సంబంధించి మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కానుంది. అయితే మొదటిసారి కూడా ఇటు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఈ కేబినెట్ మీటింగ్కి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేబినెట్ మీటింగ్లో ఏదైతే ఎన్నికల హామీల అమలుపై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మెగా డిఎస్సి కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఏదైతే 5 సంతకాలపై కేబినెట్లో చర్చించనున్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే 5 సంతకాలు చేశారో దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చించనున్నారు. డిఎస్సికి సంబంధించి కానీ, ల్యాండ్ టైటిలింగ్ కానీ, వీటికి ఏదైతే ఆయన 5 సంతకాలు చేశారో వాటి చర్చ కూడా ఈ కేబినెట్ మీటింగ్లో రానుంది. అయితే దీనికి పవన్ కూడా పాల్గొంటున్నారు. పవన్తో పాటు 17 మంది మంత్రులు కూడా ఫస్ట్ టైం కేబినెట్ మీటింగ్లో అటెండ్ అవుతున్నారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి పవన్ తో పాటు 17 మంది మంత్రులు హాజరు కానున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే శివ. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మరికొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ సచివాలయం బ్లాక్ నెంబర్ 1లో ముఖ్యమంత్రి కార్యాలయంలో జరగబోతా ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం టోటల్ క్యాబినెట్ కూడా హాజరైంది. మొత్తం 24 మంది కూడుకున్న క్యాబినెట్ మొదటి సమావేశం కూడా ఈరోజు జరగబోతా ఉంది. దాదాపుగా 17 మంది పవన్ కళ్యాణ్తో పాటు 17 మంది మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మంత్రులైన పరిస్థితి. గతంలో ఎప్పుడు కాని వారు మొదటిసారిగా క్యాబినెట్లో మంత్రులయ్యారు. వీరందరూ కూడా చంద్రబాబు మొదటిసారి కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత 5 సంతకాలపై 5 వాటికి సంబంధించి సంతకాలు చేశారు కాబట్టి ఆ సంతకాలకు సంబంధించి హామీల అమలుపై కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలవబోతోంది. కొద్దిసేపు క్రితమే బాధ్యత స్వీకరించిన లోకేష్ మెగా డిఎస్సి విధి విధానాలపై ఆయన సంతకం చేసి దాన్ని కేబినెట్ అనుమతి కోసం పంపడం జరిగింది. అలాగే ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే అన్నా క్యాంటీన్కి సంబంధించి దాదాపుగా 1500 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తాం. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఖరారు చేయబోతా ఉన్నారు. ఇక 4వ దానికి సంబంధించి కూడా 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలు పెంచుతూ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి కూడా అదనంగా 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆ 3000 రూపాయలు ఈ నెల ఇవ్వబోతున్న 4000, 7000 రూపాయల పెన్షన్కి సంబంధించి కూడా కేబినెట్ అనుమతి ఇవ్వబోతుంది. దాంతోపాటుగా ఏదైతే నిరుద్యోగ యువతులకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఏ స్టేజీలో నిరుద్యోగ యువత ఉంది, వారికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, వారికి ఏ రంగాల్లో ప్రోత్సాహం ఇవ్వాలి, వారికి ఏ రంగాల్లో అవకాశాలు కల్పించాలి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్లో తీర్మానం చేయబోతున్నారు. వీటితో పాటుగా అదనంగా గత ప్రభుత్వం చేసిన అక్రమాలకు సంబంధించి 8 శాఖలకు సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. దీని అన్నిటికి సంబంధించి కూడా అత్యంత కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత ప్రభుత్వం చేసిన వాటికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేయాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాం. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ ఉపసంఘం ఒకటి వేయబోతున్నారు. దానికి సంబంధించి ఆర్థిక శాఖ, ఇసుక, మద్యం, లిక్కర్కి సంబంధించి కీలకమైన అంశాలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. పోలవరం, రాజధాని నిర్మాణం వీటింట్లో కూడా ఖచ్చితంగా మంత్రుల ఉపసంఘం వేయబోతున్నారు. దీంట్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్తో పాటుగా ఆయా శాఖలకు సంబంధించి ఈ ముగ్గురుతో ఆటోమేటిక్గా కమిటీ ఉంటుంది. అదనంగా మరొక ముగ్గురు ఏ శాఖకు అయితే సంబంధించి ఉంటారో నీటిపారుదల శాఖకు సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డి వస్తాడు. అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా మంత్రి నారాయణ రావడం జరుగుతుంది. అలాగే విద్యాశాఖకు సంబంధించి చూసుకుంటే లోకేష్ రాబోతా ఉన్నారు. అలాగే మిగిలిన శాఖలు ఉంటే ఆయా శాఖల మంత్రులతో
6గురితో మంత్రివర్గ ఉపసంఘం వేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వం చేసిన దానికి సంబంధించి ఎక్కువగా ఈసారి క్యాబినెట్లో ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద కూడా సెంటర్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది. దీని తర్వాత ఏదైతే అభివృద్ధి సంక్షేమం సైమల్టేనియస్గా కొనసాగాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వడ్డీ రూపంలోనే ప్రతిరోజు 300 నుంచి 350 కోట్ల రూపాయలు కేవలం వడ్డీలే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యం ఒకవైపు అప్పుల చెల్లింపులు, మరొక వైపు వడ్డీ చెల్లింపులు, ఇంకొక వైపు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా మారిన నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి. సో అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా వనరులు సమకూరుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో అభివృద్ధిపై ఏమాత్రం కూడా ఫోకస్ పెట్టలేదు. అభివృద్ధి అనేది 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జీరో ఉంది. కాబట్టి సో ఇదే నేపథ్యంలో ఇన్కమ్ పెంచుకుంటూ ప్రజలపై భారం పడకుండా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే అనేక అంశాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో విస్తృతంగా చర్చించబోతున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులు వరతో మాత్రమే అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పంపించేది మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా కూడా సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే 17 మందికి కొత్త మంత్రులు ఉండటం, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అలాగే ఈ 15 రోజుల కాలంలో అంటే 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈరోజు 24వ తేదీ అంటే దాదాపుగా ఈ 13 రోజుల కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా మంత్రులతో ఆయన ప్రత్యేకంగా చర్చించబోతా ఉన్నారు. రైట్ శివ, అలాగే జూలై నెలాఖరులుగా కూడా కొత్త ప్రభుత్వం బడ్జెట్ని పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సి ఉంది కదా, దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జూలై మొదటి వారంలో అంటే దాదాపుగా 7 నుంచి 10వ తేదీలోపు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి గతంలో ఎన్నికల నేపథ్యంలో కూడా కేవలం జీరో బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు, అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. సో ఈసారి ఆ రకంగా కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్కి సంబంధించి కూడా ఎప్పటి నుంచి నిర్వహించాలంటే ప్రధానంగా బడ్జెట్ నిర్వహించాలంటే ఫస్ట్ అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక పరిస్థితికి సంబంధించిన క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అన్ని శాఖలకు సంబంధించి కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ శాఖల నుంచి వచ్చిన నివేదికల ఆధారం చేసుకొని ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సమావేశాలని నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ముందుగా శాఖల వారీగా కూడా ప్రతిరోజు ఒక్కొక్క శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాబడి ఏంటి, ఖర్చులు ఏంటి అనే దానికి సంబంధించి డిసైడ్ ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూలై మొదటి వారం కానీ రెండో వారం కానీ ఆంధ్రప్రదేశ్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ సమావేశాల్లోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.